వాక్యము తెలియజేస్తుంది 7వ అధ్యాయం 27వ వచనం, సిరాకు పత్ర యేసు జ్ఞాన గ్రంథం. పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవించుము, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను మరచిపోవద్దు. నీకు ప్రాణమిచ్చిన వారిని జనని జనకులు వారి యొక్క రుణమును నువ్వు ఎట్లు తీర్చుకొందువు? వారు లేకపోతే నువ్వు లేవు. వారి రుణమును నువ్వు ఎట్లు తీర్చుకొందువు? కావున ఒక్కసారి ఆలోచించు. ఇదేదో రాశారనుకోవద్దు. ఏ మతములోనికి వెళ్ళినా, ఏ సంఘములోనికి వెళ్ళినా ఎవరైనా చెప్పేది ముందు అమ్మా నాన్నను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించము. యేసు ప్రభువే తన తల్లి మరియమ్మ గారిని గౌరవించాడు. ఇక నీవెంత నేనెంత? అంతటి సిలువలో, అంతటి త్యాగములో ఉన్నప్పుడే అమ్మని తలించబడగానే వెళ్ళిపోవాలా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని ఆమెను అక్కడ ఉంచాడు. అది నీవు నేను పెళ్ళవగానే అమ్మ అల్లం బెల్లం అయిపోతా ఉంది ఈ రోజుల్లో కదా. ఎంతవరకు మంచిది అది? ఈ అమ్మాయికే వీళ్ళ అమ్మా నాన్న కావాలి, వాడికే వాళ్ళ అమ్మా నాన్న వద్దు. ఈ రోజుల్లో అదే కదా జరుగుతుంది. మీ అమ్మా నాన్న మా ఇంటికి వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఎన్నిసార్లైనా రావచ్చు. న్యాయం ఎక్కడా? మీ అమ్మ అయితేనేమో అల్లం, వాళ్ళ అమ్మ అయితేనేమో బెల్లం. తప్పు కదా. అందరినీ నీకు సమదృష్టితో చూసే వాళ్ళగానే ఉండాలి. గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి.